ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జరిగిన సంఘటనకు నిరసనగా భారతీయ జనతా పార్టీ గవర్నర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు 30వ తారీఖు నాడు ఆదివాసీ మహిళ అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన షేక్ ముక్తుమ్ కు కఠినంగా శిక్షించాలని, ఆదివాసులకు రక్షణ కల్పించాలని 170 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది కనుక గవర్నర్ గారు జోక్యం చేసుకుని చట్టానికి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించాలని, అదేవిధంగా వీసా చట్టానికి వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ గవర్నర్ కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా సంఘటన జరిగి జైనూరులో 20 రోజులు కావస్తా ఉన్నది. ఈ 20 రోజుల్లో జైనూరులో ఆదివాసీ మహిళలకు కావచ్చు, ఆదివాసీ యువకులకు కావచ్చు, అక్కడ రక్షణ లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో 170 యాక్ట్ ఉల్లంఘన జరుగుతుంది, వీసా చట్టం ఉల్లంఘన జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ములుగు సీతక్క కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి 9 నెలలు కావస్తా ఉన్నది. యథేచ్ఛగా గిరిజనుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా చెంగిచెర్ల సంఘటన కావచ్చు, ఇవాళ జైనూరులో సంఘటన కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు రక్షణ లేదు, మానవ ప్రాణాలకు రక్షణ లేదు. ముఖ్యంగా మీరు చూస్తా ఉన్నారు, గత 6 నెలల క్రితము ఇవాళ చెంగిచెర్లలో జరిగిన సంఘటన మీకు తెలుసు. ఇవాళ హిందువులు ఇవాళ హోలీ పండుగ చేస్తే ఇవాళ ముస్లింలు 1000 మంది ముస్లింలు వచ్చి హిందువుల మీద ముక్కు మీద దాడి చేస్తే రేవంత్ రెడ్డి సర్కారు మళ్ళా గిరిజనుల మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళకే జైలుకు పంపడం జరిగింది. మహిళలకు దాడులు చేస్తే కూడా ఇవాళ ముస్లింలకే ఓటు బ్యాంక్ కొరకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ కి లక్ష్యంగా పనిచేస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇవాళ 20 రోజులు కావస్తుంది. ఇవాళ జైనూరులో ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ గిరిజనులకు ఇక్కడ బయటికి వెళ్ళనిస్తలేరు. జైనూరులో ఏం జరుగుతుంది? ఇవాళ ముస్లిం కుటుంబాలు ఇవాళ ఏజెన్సీ ప్రాంతము ఆదిలాబాద్ లో ఇవాళ జైనూరులో 500 కుటుంబాలు ఇవాళ ముస్లిం కుటుంబాలు ఇవాళ తిష్ట వేయడం జరిగింది. గిరిజనులకు రావాల్సిన భూములు కావచ్చు, గిరిజనులకు ఆదివాసులు రావాల్సిన సబ్సిడీలు కావచ్చు, ఇవాళ కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు, సుమారుగా 500 మంది కుటుంబాలు జైనూరులో వెళ్లి ఇవాళ తిష్ట వేసి ఆదివాసులు చంపడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాను, నువ్వు ముందుగా వీసా చట్టం అమలు చేయి, 170 యాక్ట్ అమలు చేయి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ అనేక విషయాలు రావడం జరిగింది. ముఖ్యంగా 64 మంది కుటుంబాలు ఇవాళ ఆదివాసీ కుటుంబాల మహిళలకు ఇవాళ అక్కడ వాళ్ళ ప్రేమించి ఇవాళ కొంతమంది ఆదివాసీ యువకులకు చంపి ఇవాళ ముస్లిం కుటుంబాలు ఇవాళ అక్కడ జైనూరులో వాళ్ళకి పెళ్లి చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం విచారణ చేపట్టాలి. ఇవాళ 64 కుటుంబాలు అయితే ఆదివాసీ మహిళలకు పెళ్లి చేసుకున్న ముస్లిం కుటుంబాలు వెంటనే అక్కడ తిష్ట వేసిన ముస్లిం కుటుంబాలకు వెంటనే ఏజెన్సీ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ ఎందుకు జైనూరులో పోలీసులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జైనూరులో పోవాలంటే ఇవాళ నిరసన కార్యక్రమం చేపట్టాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అక్కడ పోలీసులేదు, ఎక్కడ కూడా నిర్బంధం విధిస్తుంది. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి. జైనూరులో యువకుల మీద కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ ఆదివాసీ గిరిజనుల మీద సుమారు 60 మంది గిరిజన యువకుల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు స్పందించి జైనూరులో జరిగిన సమగ్ర విచారణ జరిపి ఇవాళ దాడులు పాల్పడిన ఇవాళ షేక్ మక్తూమ్ గారు వెంటనే
కఠిన శిక్ష పడే వరకు కూడా మీరు శిక్ష విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ గవర్నర్ మాకు సానుకూలంగా స్పందించడం జరిగింది. వెంటనే విజిట్ చేస్తా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ట్రైబల్ మీద అన్యాయం జరిగినా, వీసా యాక్ట్ అమలు చేయకుండా, 170 యాక్ట్ అమలు చేయకుండా వెంటనే ఇవాళ నేను వస్తా, విజిట్ చేస్తా, జైనూరుకు వస్తా, ఆదివాసులకు అండగా ఉంటా అని మాకు ధైర్యం చెప్పడం జరిగింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమగ్ర విచారణ చేపట్టి వీసా యాక్ట్ కావచ్చు, అడవి హక్కుల చట్టం కావచ్చు, ఇవాళ 170 యాక్ట్ చట్టం కావచ్చు, గిరిజనులకు ఇవాళ సంస్కృతి సాంప్రదాయాల మీద దాడులు జరుగుతున్నాయి. గిరిజనులు ఉండకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ గిరిజనులు లేకుండా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారు. కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు రక్షణ కల్పించాలని, ఇవన్నీ చట్టాలు అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రక్షించాలి గిరిజనులకు, అమలు చేయాలి వీసా యాక్ట్ చట్టం వెంటనే, 170 యాక్ట్ వెంటనే అమలు చేయాలి, 170 యాక్ట్ వెంటనే రక్షించాలి గిరిజనులకు, రక్షించాలి.